బీర్పూర్ మండలం చల్లపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల కేంద్రంగానే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, మహిళలు వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారస్తులుగా మారాలని, మహిళా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 10 లక్షల చొప్పున 2 మహిళా సంఘాలు మంజూరు చేస్తూ 30 లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, గోదాం ఖాళీ సమయాల్లో గ్రామాల్లో శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చని, అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన సూచించారు. ధ్యానం ఆవాహనం సింహాసనం పాద్యం తదేవ చ అగ్నే మాచమనీయం పంచామృతే స్వాహ శుద్ధోదకం వస్త్రం యజ్ఞం సూత్రం విలేపన క్షంతాం స్వర్ణం వినోర్భూతం ధూపదీప నైవేద్యం పానీయం పరమేశ దక్షిణాదిత్యం సువర్ణ మంత్రం పుష్పం నమస్కారం సమర్పయామి. వార్డు మెంబర్లు మహిళా సంఘం పెబ్బ మార్దని గోపి వెళ్ళాలి. మార్దని గోపి మేడం రండి. మహిళలంతా సార్కు అత్యవసర సమయం అవుతుంది. ఈరోజు చెర్లపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనం శ్రీ వెంకటేశ్వర గ్రామ సంఘం అధ్యక్షురాలు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. నేను మహిళా సంఘ సదస్సుని. నమస్కారం, నేను మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నాను. నేను కోశాధికారిని. మన వియో ఇక్కడ ఓపెన్ అవుతుంది. వియోకు మనం మొగ్గు వేయడానికి వచ్చింది ఆఫీస్ వరకు. గ్రామ పెద్దలు ప్రభాకర్ గారిని కావాలి. అది చాలా ఇబ్బంది ఉంది సార్. అది ఒకటి అయితే కొంచెం బస్సుకు బాగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉంది సార్. బీర్పూర్ మండలంలో మొట్టమొదటి బిల్డింగ్ కాబట్టి ఇక్కడ ముగ్గు వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ గ్రామంలో మొదలు ఈ సంఘాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం కూడా సార్ మరోసారి ఈ సర్పంచ్ ఎలక్షన్ లైన్ నుంచి. అందు గురించి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదేమైనా అన్ని సంఘాలకు సంబంధించిన బిల్డింగ్ కాబట్టి ఎలాంటి లోన్లు లేకుండా మీరు అందరు కూర్చోండి, ఐకమత్యంగా మాట్లాడుకొని బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేయాలని. సారు చెర్లపల్లి డెవలప్మెంట్ గురించి ఎన్నో నిధులు పెట్టడం జరిగింది. గ్రామాభివృద్ధి కొరకు కానీ మండలాభివృద్ధి కొరకు కానీ సంజయ్ సార్ శాశక్తిలో కృషి చేస్తారు. గ్రామాల అభివృద్ధి కొరకు, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కొరకే సారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా సార్ అంటా ఉండి సార్లు బలోపేతం చేయడానికి అందరు సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది. అంటే అడిగిన దానికి కాదంలే. ఇప్పుడు సార్ మాకు వచ్చిన 2 ప్రాబ్లం ఉంది సార్. ఎలక్షన్లో ఒక బాగా బిడ్డెత్తుకుంది సార్. ఎందుకంటే ఏంటంటే మన పంట పొలాలకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఏంటి నిచ్చెన వేసుకుని వాళ్ళ మీద కట్టలతో దాటుతుండ్రు. అందులో కొన్ని కొట్టుకపోయి మన చంద్రాయనే అటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి మనకు ఒకటి బుగ్గదేవుని సార్, అది ఎక్కినాలి మనకు సెటర్ లేక అది తెగిపోయి ఆ బుగ్గదేవుని రోడ్డు తెగుతుంది సార్. అది ఒకటి మనకి ఇబ్బంది బాగుంది.
రెండోసారి మనకు బీట్ కాడ లైన్ సార్ అప్పట్లో మీ దగ్గరకు వచ్చిన ఏంటంటే లైన్ ఏం కూడా ఆపేశారు కరెంట్ మన మెయిన్ లైన్ ఏది మనకు టూల్ అన్నట్టు మంగళ నుండి చెల్లపల్లి బీర్పూర్ నుండి చెల్లపల్లి మంగళ కోసం దాన్ని కూడా మీ దగ్గరకు వచ్చి మన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మీరు అందరూ మాట్లాడి చెడు చేశారు సార్. అది కూడా మనకు ఓకే అయిపోయింది. దానికి ఏంటంటే ఒక చిన్న లైన్ కట్టకపోతే మనకు బీట్లకు పని చేస్తుంది మన అక్కడ ఉన్న బతుకమ్మలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కూడా చిన్నది అదే మీ చేతుల నుంచి అక్కడ చేసి పెట్టాలి సార్. మీ జీవితంతో మార్చుకోండి సార్. ధన్యవాదాలు సార్. రామచంద్రరావు గారు చెప్పినట్టు అన్న చెప్పినట్టు అంతకుముందు కూడా మన ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేసాం. ఇట్లనే ఈ భూమిది పంచాయతీ అటు ఇటు ఉండేవారికి అయింది. ఇప్పుడు కూడా వచ్చేది మాకు బంజారా గుడి కావాలి, పోసమ్మ గుడి కావాలి, నిధులు అంటే ఇక్కడ జాగ్రత్త కొద్దిగా సమస్య ఉన్నది. పరిష్కరించుకుంటే తప్పకుండా అవుతాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా సంఘాలలో ఉండాలి. ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం. దానితోటి మరి మనం కూడా మంచిగా వ్యాపారాలు వ్యవసాయం వ్యాపారం అంటే అన్ని దుకాణాలే కాదు, కూరగాయలు అమ్ముకునేది ఒక వ్యాపారమే, హోటల్ పెట్టుకున్న వ్యాపారమే, ఇంటిలో ఏదైనా బట్టలు కుట్టుకొని తయారు చేసుకొని అమ్ముకునే వ్యాపారం అయితే. అయితే ఈ మహిళా సంఘాల విషయంలో కూడా మరి బిల్డింగ్ ఎలా ఉండాలి అనే దాంట్లో అంతమంది రైతు వేదిక కట్టేప్పుడు కొద్దిగా కిటికీలు కనబడింది. గోదాం కడితే ఏమైంటే మంగళకాడ చూసిరు కావచ్చు, పెద్దలు రామచంద్రరావు గారు నాతో ఇనాగ్రేషన్ ఒక షటర్ ఉంటుండే అంతే. మాకు ఆలోచన వచ్చింది అవి చూసినాక. ఎప్పుడో ఎరువులప్పుడే పెట్టుకుంటున్నాం, నీళ్ళప్పుడు ఖాళీ ఉంటుంది. మరి అన్నిటికి ఉపయోగపడాలంటే ఏం చేయాలని పోయిన సంవత్సరం మా బాగా ఆదుకుంది. 27వ తారీఖు 1వ నెల నేనే మీద కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్ పెట్టి అరే మనం కిటికీలు పెట్టమని అడగాలి, లేకపోతే ఏమవుతుందంటే మన కళ్ళపల్లి కాడ రైతు వేదిక కిటికీలు పెడితే పైసలు రాలే, అంటే డిజైన్ తీరు ఉంది ఇదో తీరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి ఇయ్యలే. దీనికి కిటికీలు పెట్టాలని ముందుగానే పర్మిషన్కి రాసి ఇది నేను చేసిన దాంట్లో గొప్ప చెప్పుకోండి కాదు, మీరందరూ నన్ను గెలిపించారు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఆ రకంగా కిటికీలు పెట్టే విధంగా మనకు మంజూరు వచ్చిందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు చెప్పారు ఇక్కడ స్థలం మా తమ్ముడు గంగాధర్ చెప్పాడు, ఏమనుకోవద్దు, ఎందుకంటే రాజకీయాలు అప్పుడే ఉండాలి. ఎలక్షన్ అయినప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు అందరూ నాకు ఓట్లేసినాయి, సగం మంది వేసారు, సగం వేయలేదు. కానీ నేను మీ అందరికి ఎమ్మెల్యేనే కదా, నువ్వు నాకు ఎట్లా చెప్పాను మా మస్తుడితేనా ఇంటి తిరగలేదు అంటే అర్థం అట్లా కాదు. అందరికి మనం పనిచేయాలి. ఈ రకంగా అన్ని విధాలుగా మేము ముందుకు పోవాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు పాత ప్రభుత్వం ఇచ్చుకుంటా మీరు చూస్తున్నారు. అంతకుముందు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండే, ఇప్పుడు మన ఇళ్ళందరికీ ఉచిత కరెంట్ వచ్చింది. ఇళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు కరెంట్ బిల్లు కడుతున్నాడు. అంతకుముందు నెల కట్టకపోతే కడిగేస్తా అంటుండే, కడుతున్నా అంటుండ అంటలేడు. అంతకుముందు దొడ్డు బియ్యం ఎత్తుడు, సన్న బియ్యం ఎత్తున్నా లేదా నువ్వు పుత్ర తిరగపోదు. ఇప్పుడు తింటుందా తింటుందా చెప్పరు, తింటుందా? కొత్త రేషన్ కార్డులు వచ్చాయా, పిల్లలపై నమోదైందా, ఎక్కించినవా? ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేస్తుంది. బస్సు విషయం చెప్పారు, తప్పకుండా బస్సుల మంత్రి మా తాత శిష్యుడే, అప్పుడు మా తాత బస్సుల మంత్రి ఉండే, మళ్ళీ మన మాట ఇచ్చాడు. రోడ్డు కూడా ఉన్న సమస్య చేద్దాం, ప్రతి తండా ఉన్న కాడికి రోడ్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది దళితులు గిరిజనులు ఒక పెరిక వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు. మరి మన మంత్రి అడ్మిన్ లక్ష్మణ్ కుమార్ గారే గిరిజన మరియు దళిత సంక్షేమ శాఖ మంత్రి. ఎక్కువ మంది దళితులు గిరిజనుల ప్రాంతం కాబట్టి మన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కూడా తీసుకొని మన తండాలకు కావచ్చు, మన గిరిజన తండాలకు కావచ్చు, మన హరిజన కాలనీలకు కావచ్చు, ఎస్సీ కాలనీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.